Hi guys, good morning. This is Ram Sriram. I would like about to tell my thoughts. ఓకే మార్నింగ్ అండి, ఎలా ఉన్నారు? ఇవాళ విజయదశమి కదా, దశమి. ఇవాళ చాలా ఇంపార్టెన్స్ ఉంది ఈ డేకి ఇవాళ. ఎందుకంటే నాకు గుర్తుండి అన్ని రకాల ఇంపార్టెంట్ విషయాలు కూడా ఈ 2వ తారీఖుతో ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి, అదేవిధంగా షిరిడి సాయిబాబా వారి మందిరంలో సమాధి ఉత్సవం ఏదో కొన్ని ఉంటుంది, అది కూడా ఇవాళే ఉంటుంది. తిరుమల బ్రహ్మోత్సవాల ముగింపు ఇవాళ ఉంటుంది. ఇంకా చాలా చాలా ఉన్నాయి ఇవాళ. అన్నీ కూడా ఇవాళ ఉన్నాయి 2వ తారీఖుని. చాలా బిగ్ డే ఇవాళ. ఓకే, ఇవాళ టాపిక్ ఏంటంటే భారతదేశంలో స్వాతంత్ర సంగ్రామం 1856లో సిపాయిల తిరుగుబాటుతో మొదలయ్యింది అనుకుంటా. అప్పటి వరకు మనకు స్వాతంత్రం కావాలి, మాకు స్వేచ్ఛ కావాలనే మనం పోరాటం మొదలుపెట్టలే, అప్పుడే మొదలైంది అనుకుంటా నాకు గుర్తుంది. అప్పటి నుంచి ఇప్పుడు నరేంద్ర మోడీ గారి వరకు పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. అదండి, నరేంద్ర మోడీ గారు స్వాతంత్ర పోరాటం చేస్తున్నారు అంటున్నాను అనుకుంటున్నారా? ప్రస్తుత పరిస్థితులు నాకు చూస్తుంటే నాకు అలా అనిపిస్తుంది. కానీ మనిషి పుట్టికే పోరాటంతో మొదలవుతుంది, తెలుసు కదా మీకు. మనం పోరాటంతోనే మొదలు పెడతాం మన జీవితాన్ని. కానీ నాకు తెలుసుండి మన రాజకీయ వ్యవస్థల్లో ఒక ఆయన ప్రధానమంత్రిగా చేశారు. ఆయన ప్రధానమంత్రిగా చేస్తున్నప్పుడు వాళ్ళ అమ్మగారు వాళ్ళ అబ్బాయిని చూడడానికి వెళ్తున్నారంట. సాధారణంగా ప్రధానమంత్రి చూడడానికి ఎవరైనా వెళ్తే చాలా హై ప్రొఫైల్ జాబ్ కదా ప్రధానమంత్రి అంటే. చాలా డిగ్నిఫైడ్గా ఉండే జాబ్ కూడా, చాలా ప్రయారిటీ ఉండే జాబ్ కూడా ఇండియాలో, అంతే కదా. అటువంటి ఆయన చూడడానికి తల్లి వెళ్తున్నప్పుడు ఎంత రాచమర్యాదలు జరుగుతాయి కదా. అప్పుడు తన ప్రధానమంత్రి యొక్క తల్లిగారు ప్రధానమంత్రి గారిని చూడడానికి వెళ్తుంటే ఒక ట్రైన్ దగ్గర ఒక ఆవిడ కూర్చుందంట. కూర్చుంటే, అమ్మ మీరు పొద్దున్న నుంచి ఇక్కడే కూర్చున్నారు, మీరు ఎక్కాల్సిన ట్రైన్ ఏమన్నా మిస్ అయిందా ఏంటి అని అడిగారంట. లేదు బాబు, నేను మా అబ్బాయిని చూడడానికి వెళ్తున్నాను, నాకు ట్రైన్ ఎన్నింటికో, నేను ఎక్కడికి వెళ్ళాలో ఎలాగ వెళ్ళాలో ఏంటో కూడా నాకు తెలియట్లేదు, ఎవరిని అడగాలో కూడా తెలియట్లేదు అంటుందంట. మీ అబ్బాయి ఏం చేస్తారండి అంటే, మా అబ్బాయి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తారని అంట. పేరేంటంటే ఆవిడ ఏం చెప్పిందో తెలుసా? లాల్ బహదూర్ శాస్త్రి అని చెప్పిందంట. మొత్తం రైల్వే స్టేషన్ అంతా అలర్ట్ అయిపోయింది. ఆవిడని వెంటనే ట్రైన్ ఎక్కించి శాస్త్రి గారి దగ్గర తీసుకెళ్లారట. చూసారా, ఒకప్పుడు రాజకీయ వ్యవస్థ ఎలా ఉండదు. అవన్నీ చూస్తుంటే ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇన్ని స్కాములతో మనం స్వాతంత్రం తెచ్చుకుని ఏం సాధించాం? ఏమీ సాధించలే. ఓకే, కాకపోతే ఒకటి మాత్రం నమ్మాలండి, ప్రతి మనిషి ఏదో ఒక పని పురమాయించబడి దేవుడి చేత ఈ భూమి మీద పుడతాడు. మనం ఏ పని చేయడానికి ఈ భూమి మీదకి వచ్చామో తెలుసుకోవడమే జీవితం అంటే. ప్రతి చీమ దోమ బతుకుతుంది, దానికి ప్రాణం లేదా? మనకి ఉంది. జంతువులు ఉన్నాయి, మనం జంతువులే అనుకోండి, కానీ మనం దేనికోసం బ్రతుకుతున్నాం? మనం ఈ పుణ్యగడ్డ భారతదేశం అంటే గుర్తుపెట్టుకోండి, వేదభూమి. ఈ వేదభూమిలో పుట్టడం మన అదృష్టం. బీ ప్రౌడ్. మనం చాలా గర్వపడాలి. ఇలాంటి భూమిలో పుట్టడం మన అదృష్టం. అది ప్రపంచంలో ఏ దేశానికి ఆ అదృష్టం లేదు. భారతీయులుగా మనం గర్వించాలి దానికి. టాపిక్ డైవర్ట్ అయిపోతుంది కదా. సరే సరే సరే
మనం దేనికైతే ఈ భూమి మీదకి వచ్చామనుకుంటున్నామో, వచ్చామని దేవుడు పంపించాడో అది తెలుసుకోవడమే జీవితం కదా. అది తెలుసుకోవాలంటే ఏం చేయాలి? నిరంతరం దైవారాధన. దైవారాధన అంటే గుళ్ళకి వెళ్ళి నమస్కారాలు పెడితే ఏమి రాదు, అది తంతు అంటారు. తంతులకి ఏమి జరగవు. ఎక్కడ ఉండాలి తెలుసా? మీ మనసులో ఉండాలి. దేవుడు ఎక్కడ ఉంటారండి? గుళ్ళోకి వెళ్ళిన దేవుడిని మీ మనసులోకి తెచ్చుకుని ఇంటికి రమ్మని గుడి కట్టారు. మీరు గుళ్ళోకి వెళ్ళి మీ చిట్టాలన్నీ విప్పేసి వచ్చేస్తే ఏం వస్తుంది చెప్పండి? నేను అందుకే పెద్దగా గుళ్ళకి కూడా వెళ్ళను. అంతే కదా. నీ మనసులో దేవుని పెట్టుకుంటే ఈ గుడి ఎందుకు నీకు? నీ మనసే గుడి నీకు కదా. చాలా ఎక్కువైపోయింది కదా, లెంజీ అయిపోద్దామో వీడియో, అదే ఆడియో. ఓకే, ఇవాళకి ఇంతే. బాయ్ బాయ్. పి శ్రీరామ్.